ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడను, నిర్దోషియు, నిష్కలంకుడను, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడను, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనను ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఎవరు మన దేవుడు? నిర్దోషి, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిష్కలంకము గలవాడు, అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నిజం చెప్పాలంటే అసలు ఆయన ముందు మనం ఎందులో కూడా సరిపోం. యేసయ్య ముందు మనం దేంట్లో కూడా నిలబడలేము. మనం అనుకోవటం కాదు ఆయన మనకు సరిపోయిన వాడని. అసలు దేవుడు అనుకున్నాడు. ఫస్ట్ నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నానని చెప్పి దేవుడు అనుకున్నాడు. మనము బూదిగంతల వారము మనమెక్కడా? గాలికి వస్తే కొట్టుకుపోయే దుమ్ము లాంటి వారు మనమెక్కడా? అసలు ఎక్కడన్నా ఒక గంటైనా మరి నిత్యమైన పరిశుద్ధతగా మనం జీవించగలమా? అసలు మనం ఎక్కడ? మన బ్రతుకులు ఎక్కడ? నిత్యము కోపాలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, ఎవరిని ముంచుదామా, ఎవరిని తొక్కుదామా, ఏ ఇంట్లో ఏ విషయాలు ఏం జరుగుతున్నాయి, ఎవరి మీద నిందేద్దాము, ఎవరి మీద దూషణ మాటలు చెప్పాలి, ఎవరిని గుట్టు విప్పాలి, ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాలనే బుద్ధి మనది. అయినా దేవుని యొక్క వాక్యం చూడండి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైనను ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడంట. పవిత్రుడు అంటే ప్రధాన యాజకుడిని ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోవాలి అని చూసుకుంటాము. వాక్యంలో ఇది నిజంగా ఎంత తగ్గింపు వాక్యం ఇది! దేవుడే తగ్గించి చెప్తున్న మాట ఇది. మన బ్రతుకులకి అసలు ఆయన వైపు చూస్తామే మనకు అర్హులం కాదు. అసలు మన నిజం చెప్పాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరు పలికేంత పరిశుద్ధులు మనం కాదు. ఈ నోటి నుంచి ఆ పరిశుద్ధుడి పేరు అసలు మనం పలకలేం. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఇలాంటి వాడిని, నిష్కలంకుడను, నేను పవిత్రుడను, నిర్దోషినగు దేవుడను, నేను మీకు సరిపోయిన వాడను అని దేవుడు చెప్తున్నాడు. ఇదే అసలు ఏ రీతిగా ఉందండి అసలు ఇది? మన బ్రతుకులకి ఏమాత్రమైన సరిపోయిందా? కానీ ఆయన నమ్మినవాడు కాబట్టి మన పాపాలు మోసి ఉన్నాడు. ఆ దేవుడు లేకపోతే మనం లేము. ఆ యేసయ్య లేకపోతే మన బ్రతుకులు శూన్యం. నిజంగా ఈ మనుషుల్ని, ఈ వ్యర్థమైన మనుషుల్ని ప్రేమించిన దేవుడు ఆయన మనకి సరిపోవటం కాదండి. అసలు మనం ఆయన కాలుకోటికి కూడా మనము సరిపోం. నిజం చెప్పాలంటే ఆయనకి మనకి సరితూగటం ఎక్కడుంటుంది? కాకపోతే నమ్మి నా దగ్గరికి రండి, మీ పాపాలను మీరు కడుక్కొని, మీ ఏదైనా దోషాలు, శాపాలు నా నామంలో కడుక్కోమని అంటున్నాడు దేవుడు. వీటన్నిటికీ నేను అధికారినే ఉన్నాను కాబట్టి నా స్థానం ఇది, నా స్థాయి ఇది. అందుకే నేను మీకు సరిపోయిన వాడు అంటున్నాడు దేవుడు. గొప్ప దేవుడు, మంచివాడు. ఈ మాట పలికిన విధానాన్ని బట్టి ఆయన నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి నీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. నీవు పవిత్రుడు నా పరమ తండ్రి. నీవు నిర్దోషివయ్యా అయ్యా, నిష్కలంకుడవైన దేవా తండ్రి. వందనములు నా పరమ తండ్రి సయ్య. రజానికే స్తోత్రం తండ్రి. తండ్రి, పాపుల్లో చేరిక ప్రత్యేకంగా ఉన్న దేవుడు నా పరమ తండ్రి అయ్యా. ఈ వ్యర్థమైన భోజనాల కోసం, ఈ ఎందుకు పనికిరాని మనుషుల కోసం ఆకాశం నుంచి ఈ లోకానికి దిగొచ్చావా తండ్రి. మాకు సరిపోయే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య తండ్రి, నీ బ్రతుకు మా కొరకు బలి చేసుకున్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ వైపు చూసి కృపను దయచేయండి, నీ వైపు చూసి బుద్ధిని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మా పాపములన్నీ కూడా నమ్మి నా పరమ తండ్రి నీ పాదమును చెంత పెట్టే కృపను మాకు దయచేయండి నా పరమ తండ్రి రాజా. వందనములు దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధ సర్వశక్తిమంతుడ మీ నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగుని రీతిగా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నా పరమ తండ్రి
వారి బరువు బాధ్యతలన్నీ కూడా నీ మీద మోపుటకు, వారి పాపములన్నీ నీ పాదాల దగ్గర పెట్టుటకు, వారి బ్రతుకు మార్చుకుని పవిత్రతగా నా పరమతని వారు బ్రతుకుటకు కృప చూపించమని, దయ చూపించమని వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి. మీరు తోడుండి ముందుకు తీసుకెళ్ళమని నజరేయుడు సర్వశక్తిమంతుల దేవుడి నామంలోనే, పరిశుద్ధుని దేవుడి నామంలోనే ఈ ప్రార్థన, ఈ దాసుడు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించమని అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.